మా రాములమ్మకి ఇష్టమైన హీరో ఒకళ్ళు ఉన్నారట కదా, మీకు కూడా ఎరకనే మొన్న చెప్పింది కదా, యాదుకుందా? నాగార్జున సారు. గా సారు సినిమాలు మా ఊరు టాకీస్లో నేను కూడా చూస్తా. ఏమన్నుంటాయా సారు సినిమాలు? మొన్ననే ఇంకో సినిమా వచ్చింది కదా, గదే మనం మనం వస్తుంది కదా సినిమా. అందులో ఆయన వాళ్ళ నాయన వాళ్ళ కొడుకు ముగ్గురు కలిసి అబ్బబ్బబ్బా ఏం నటించిండ్రు, దుమ్ము లేపేసిండ్రు. గదే సినిమాలా అయ్యా కొడుకులు ముగ్గురు కలిసి మందు తాగుతారు. కేక కదా, కేక పొర్రిగా అంతే. మహానటుల కాందనాయే, గా మాత్రం ఉండాలి. కానీ గీ నడుమ నాగార్జున సారది ఇంకో రూపం కనబడుతుందట. మరి గా లొల్లి ఏడదాకచ్చే ఏంది కథ తెలుసుకుందామా? తెలుసుకుందాం కదా. బాబు వస్తున్నా. సినిమా యాక్టర్ నాగార్జున హైటెక్ సిటీ దగ్గర కట్టుకున్న ఎన్ కన్వెన్షన్ హాల్ ను జిహెచ్ఎంసీ వాళ్ళు ఇయాలనో రేపో కూలగొడతారని అనుకున్నాం కదా. నాగార్జున అప్పుడు ముఖ్యమంత్రులతోని దోస్తాన్ చేసి అటు ఇటు వేసి పర్మిషన్ లేకుండా కట్టుకున్న బిల్డింగ్ ఇది అని ఇప్పటికే జిహెచ్ఎంసీ వాళ్ళు బోర్డులు కూడా పెట్టిర్రు. అగో గివే ఆ బోర్డులు కనిపిస్తున్నాయా? పాపం ఆయన వీరాభిమానులు కూడా వీటిని చూసి కొద్దిసేపు కన్నీళ్లు కార్చిర్రు. ఇక బుల్డోజర్లు వచ్చుడే ఆలస్యం, మన్మధుని ఫంక్షన్ హాల్ కూలుడు ఖాయం, అందరి ముందు ఇజ్జత్ కూడా ఓవుడు ఖాయం అని ఇట్లా అనుకున్నారు. కానీ నాగార్జున కిస్మత్ గల మనిషే. ఆ కిస్మతే కోటు రూపంలో వచ్చి ఆపింది. రెక్కలు ముక్కలు చేసి కట్టుకున్న నా ఫంక్షన్ హాల్ ను అన్యాలంగా ఊలుస్తుర్రని గీ సినిమా యాక్టర్ డైరెక్ట్ కోర్టుకే పోయిండు. నేను నియత్గా బతికేటోని, అన్నమయ్య, షిడి సాయి అసొంటి సినిమాలు తీసినోని కాబట్టి నా అంత మంచోడు ఈ దునియానే లేడు ఉండడు. మంచోళ్ళు ఎక్కడన్నా పర్మిషన్ లేకుండా కట్టుకుంటారా అని పిటిషన్ వేసిండట. ఇక హైకోర్టు జడ్జి సారు నాగార్జున చెప్పిందంతా ఇని, సరే ఇప్పటికైతే గా బిల్డింగ్ ను కూల్చే పనులు పెట్టుకోకూరి అని మంచో చెడో జర చూసుకోండ్రని జిహెచ్ఎంసీలకు చెప్పింది. ఈ పిటిషన్ సంగతి తేల్చేదాకా ఆయన తెరువు బోకుర్రని స్టర్వులిచ్చింది. గా కోర్టు మాట మీద ఇప్పటికైతే జిహెచ్ఎంసీలు కామ్గానే ఉన్నారు. ఇక దాని విచారణ ఎప్పుడైతుందో, నాగార్జున శుద్ధ పూసో కబ్జా కోరో ఎప్పుడు తెలుస్తుందో చూడాలే.